గలీజ్గా పోవడానికి. అండ్ ఇంత ఎండలో మనకి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సో పైన పతంగులు అవన్నీ ఎవరికైనా పెళ్ళికి ఏం కావాలా, పెళ్ళికి కట్టెలు కావాలంటే తీసుకోవాలి, మంచి పనికి వస్తుంది. ऊपर जाके देखना पड़ता लगाने लगा. సో ఇగో ఇవన్నీ చేసినాము నిన్న. అండ్ దానిపైన కూడా పెద్ద స్టోరీ గా ఇది. ఇగో సర్వీస్ వైర్ ఇక్కడనే ఉంది, పెద్ద అంటే పెద్ద స్టోరీ. तुम गिरे तो मैं पकड़ लेतूंगी, तुम गिरे तो मैं पकड़ लेतूंगी. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ ధీరజ్. సో గైస్ ఈరోజు ఏంటి అంటే స్టోరీ ఈ మొత్తం ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది కదా, సో ఈ గలీజ్గా పోవడానికి. అండ్ ఇంత ఎండలో మనకి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సో పైన పతంగులు అవన్నీ పిలాయించడానికి మేము ఏం ప్లాన్ చేసినామంటే ఫస్ట్ ఒక షెడ్ వేసిన తర్వాత దాని తర్వాత చేద్దాం అనుకున్నాం. కానీ ఆయనకు పని ఇచ్చినప్పటి నుంచి ఏం పని చక్కగా అవుతలే. నిజం చెప్తున్నా, ఒక పని చక్కగా అవుతలే. ఖాళీ అంటే ఆంటే ఉల్టా మాట్లాడుతుండు. ఇగో ఈయననే, ఇగో ఈయన మళ్ళీ ఏమైనా చెప్తే ఏమో పైసలు అది ఇది అంటుండు. ఇగో ఈయనకి తీసుకొని వచ్చింది ఇగో ఈ సుల్లిగాడు. ఇగో ఈడు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ఈయనకైతే అసలుకి పని పాట లేదు. ఇప్పుడు ఈయనకి క్యాన్సల్ అన్నందుకు ఈయనకి తీసుకొని వచ్చిండు. అస్సలు అవసరం లేని పనులు చేపియాలంటే ఇగో ఈయన పట్టుకోవాలి. బందర్ అనేటోడు ఉంటాడు, చాలా మందికి తెలుసు. బజార్ ఘాట్లు అక్కడక్కడ ఇది కనిపిస్తూ ఉంటాడు. సో ఇదన్నమాట ముచ్చట. సో ఎంత ఖర్చు అయింది ఏంది అండ్ దేనికి తెప్పిస్తున్నా ఇవన్నీ నేను ఆయనతో కూడా కనిపిస్తా. దీని వాళ్ళతో కూడా నేను చూపిస్తా. యాక్చువల్గా ఏంటంటే జిమ్కి పోయినా గైస్, కానీ నిద్ర లేదు. సో పడుకుందామంటే లేలే అంటే ఒక 10 o'clock నుంచి ఇక వెయిట్ చేపిస్తున్నాం. ఇగో ఈయన ఇద్దరు హార్దిక్ एक बार हार्दिक అయితే नीचे गिर जाते हैं. పైన దిగానా కదా ఆయన ఉన్న పొజిషన్కి ఆయన ఇన్ కేస్ కాలు లేపిండు అనుకో చెప్పొద్దు అట్లా, కానీ మంచిది కాదు అది. సో ఎవరిదైనా ప్రాణం ఉంటుంది. సో ఏం లేదు గైస్, ఇది మన ఇంటి పైన కదా. సో వర్షం పడినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాటర్ ఇక్కడ కింద పడుతుంది. సో మమ్మీ వాళ్ళు ఇంకా పాప వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కింద జారకుండా అండ్ మొత్తం డస్ట్ కాకుండా దీనిపైన షెడ్ వేపిస్తున్నాం అనమాట. సో ఈ బ్లాగ్ ఏంటంటే టైంపాస్ బ్లాగ్. సో మేబీ మినీ బ్లాగే కావచ్చు. అండ్ నేనేంటంటే స్టూడియోకి పోలే ఈరోజు, నిన్ననే జర టాటూస్ అవన్నీ అయిపోయినాయి. అండ్ నిన్న మన లడ్డు బాయ్ వచ్చిండే. లడ్డు బాయ్ అంటే బజరంగ్ పాన్. సో ఆయన పాన్ నాకు నిన్న ఇచ్చిండు, ఇప్పుడే తిన్నాం. కైసా తా రే పాన్ బాయ్? అజయ్ బాయ్ అచ్చా తా పాన్? ఓ కైసా తా పాన్? అచ్చా తా. సో లడ్డు బాయ్ నువ్వు ఈ బ్లాగ్ చూసావా చూడవా తెలియదు, నేను ఈ లింక్ అయితే నీకు పంపుతున్నా. అండ్ బాయ్ का अच्छा था और बाई का पान शॉप किधर है मालूम? बरकतपुरा में है, बजरंग पान बोल के उधर जाओ, ज़बरदस्त पान बनाते भाई. पान खाए तो इस तरह ना मुंह में से इधर से थोड़ा गिरना तुम्हारे. ठीक है. సో ఇదే గైస్ ఈరోజు ముచ్చట అనమాట. సో దీని తర్వాత ఎంత ఖర్చు అయింది ఏంది నేను మొత్తం డీటెయిల్గా చెప్తా. అండ్ కింద కూడా వర్క్స్ అయినాయి. సో ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఒక లుక్ ఇప్పించేస్తాం. ఇక్కడ దీనికి జాలీ అయింది, దాని కింద కూడా జాలీ అయింది, అండ్ కింద బెడ్రూమ్కి కూడా జాలీ అయింది. సో దీనిపైన ఇప్పుడు ఒక షెడ్ వస్తుంది. ఇంకో టాస్క్ ఏంటంటే ఇది తీసుకురావడానికి ముందు ఇగో మన ఇంటి ముందే ఇట్లా సర్వీస్ వైర్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఈ సర్వీస్ వైర్లు ఎట్లా అంటే లైక్ అంత దూరం ఉన్నా కూడా మనకు గుంజేస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో అవన్నీ జాగ్రత్తలు పడి మేము ఏం చేసినామంటే అక్కడ ఇగో కింద అక్కడ ఆటో పెట్టి అక్కడ నుంచి ఇగో ఈ బిల్డింగ్ ఖాళీ ఉంటుంది మన పక్కన బిల్డింగ్. సో ఇక్కడ నుంచి దీనికి లేపి మరి ఆ బ్రోకి చెప్పి అట్లా లేపిపించి ఇట్లా ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇంకో టాస్క్ ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు అలా టీన్లు ఉన్నాయి, ఆ టీన్లు తీసుకోవాలి. ఎట్లాంటి టీన్లు అంటే ఇగో ఆ బ్లూ కలర్ షెడ్స్ ఉన్నాయి కదా, అట్లాంటి షెడ్ దీనిపైన వస్తుంది. అది ఎట్లా వస్తుంది ఏందనేది మెయిన్ టాస్క్ ఇప్పుడు. ఎందుకంటే అది కట్ అయిందనుకో ఫైనల్ డెస్టినేషన్ సీన్ చూసిరో చూడలేదో నాకు తెలియదు. నేను ఆ క్లిప్ పెడతా ఇక్కడ, మీరు చూడండి. అంత డేంజర్ అది పెట్టాలా వద్దా కూడా నాకు తెలియదు. సో ఆ చిన్న క్లిప్ అయితే నేను స్పీడ్లో పెట్టిస్తా, అంత డేంజర్ అది. సో ఎవరికైనా పెళ్ళికి ఏం కావాలా, పెళ్ళికి కట్టెలు కావాలంటే తీసుకోవాలి, మంచి పనికి వస్తుంది. సో ఎవరికైనా కావాలంటే ఫస్ట్ ఈయనకే పట్టుకోండి, ఈడే ఇప్పిస్తాడు. चलो गाइस మొత్తం టాస్క్ అనేది ఏంది నేను మొత్తం చూపించేస్తాను మీకు. A few minutes later. Thank you रामा भाई, ये हमारे गली के प्रेसिडेंट है और ये हमारे बच्चे लोग. हाय बोलो रे. हाय. हाय. ये मेरे चैनल में गिर रहा, गुल्ले मिला दिए जाओ. अरे लगा क्या?
ऊपर जाके देखना पड़ता लगाने लगा సో ఇగో ఇవన్నీ చేసినాము నిన్న అండ్ దానిపైన కూడా మొత్తం బ్రీఫ్గా చూపిస్తా ఇవన్నీ సాఫ్ చేయాలి గైస్ ఎందుకంటే గుడ్ న్యూస్ ఆర్ దేర్ ఫర్ అస్ సో ఫస్ట్ ఏంటి అంటే మన ఇంటికి లైక్ బ్యాట్ బాల్ ఆడితే బాల్ అనేది లోపల పడుతుండే సో అందరు పోరలు ఏం చేస్తుండే అంటే వచ్చి చెప్పులు దొంగతనం అది ఇది చేస్తుండే సో ఇవన్నీ కావద్దని చెప్పేసి అనమాట సో చూస్తారు కదా ఇది అండ్ ఇంత పచ్చి ఎండలో వర్క్ చేస్తున్నాం పెద్ద స్టోరీ గైస్ ఇది ఇగో సర్వీస్ వైర్ ఇక్కడనే ఉంది పెద్ద అంటే పెద్ద స్టోరీ काय बगलस इसको काम कर रहे बोल तो हमारे पास एक जना नवीन बोल के बम्बई बोल के रहता सेम ऐसे कर रहा है क्या करा मालूम आर्थिंग इधर लगा बोल तो उधर लगा रहा उन्होंने पाप भाई गुस्से में हो रहा ऐसे काम करता तू क्या नाम है तेरा श्रीनिवास ई कर तू कर रहे गुटखा खा के खराब कर ले रहे दोनों चिची बच्ची कन गई तो कैसा गुटखा गुटखा ओनली पान चंदन मीनाक्षी यस आई डेली चंदन मीनाक्षी सीमा बस्ती बस्ती का हस्ती आना పైన కూర్చొని నవ్వుతుండే ఎందుకు నవ్వుతుండో ఏమో क्या तो गुस्सा ही दिखा क्या तुम्हारे ऊपर कई को हंस रहे फिर ऑटो चढ़ रहे कहते उतरो बोल ఏమో ఇక్కడికి వచ్చినాక దిగమంటుండు అచ్చా సరే హలో హలో ఆ, బీర్లు తెప్పించుకుంటున్నారు రెండు సల్లగా కూర్చొని తాగుతా ఇప్పుడు మీరు కొంచెం మిషన్ చూడు డి నాట్ డిస్టర్బెన్స్ ఇవ్వాలి ఓకే ఎవరికి భయపడా మేము పెట్రా మల్లపల్లి వాళ్ళం ఏమైనా అవుతుందా మీతోని కట్కడి అంత భయం ఉంటే చాలు రే ఓల్కి నీకు వస్తప్పుడు గజ గజ అనుకుతారా ఎవరు అనుకుంటారు మేము ఎందుకు అనుకుంటాం రే మీరు అనుకుంటారు మాకు కొనుక్కాల్సిన అవసరం లేదు రే అనుకుతావు కొద్దిసేపు ఆగు. సరే సరే చూద్దాం అరే కొద్దిసేపు అయినాక నువ్వు అనుకుతావు ఎట్లయితే కూర్చున్నావు అదే తీర్లో లేసావు నువ్వరా చూద్దాం फेल हो गया कहीं को नहीं गया स्कूल को है ना पहले वो भाई मस्त आसरे ऊपर बैठ के मालूम बच्ची पसंद है शायद बस्ती की क्या होता क्या होता संक्रांति के दिन संक्रांत के दिन ये टंकी हटाने लगा के पतंग उड़ाने। क्या करेंगे टैंकियों में मैंशनोस डाल देंगे इसमें मैंशनोस इसके अंदर कहीं की ब्लेंडर स्प्रेड डाल देंगे नीचे नाला है ना जितने भी नलों में से पूरा दारू निकलना आते तुम्हारे को स्प्राइट और एक पैरा लगा देते मैजिक मोमेंट और कुछ सही फरमाइश है अच्छा दारू पीने की ख्वाहिश थी यार, पूरा चौपट हो गया क्या कहा दारू पीने की इच्छा थी यार। दारू पीने की इच्छा करे आज अंडे खाने जाएंगे आज देख तू नहीं खिलाया तो बटर चीज का अंडा खिला दे तुझको। वो बटर चीज खाते कि फिर बुड़बुड़ तो नहीं करता हाँ? घी का बने हुआ है घी का बने हुआ अंडा हाँ कूदो ऐसी लगा जा रहे रही क्या लगाओ जी सीढ़ी लगाओ नहीं आता जी आ जाओ ऐसी नहीं आता जी तुम गिरे तो मैं पकड़ लेतूंगी तुम गिरे तो मैं पकड़ लेतूंगी नहीं आता जी डालो तो डालो भाई डालने के बाद मालूम होता ना जा रहा नहीं जा रहा चलो आ जाओ बिस्मिल्लाह बोलो खुदो नीचे अल्लाह अकबर बोल इनो हंस रहा है चस रहा है इनो कहीं को हंस रहा है इनो दारू बोलते खुश हो गया हूँ इनो कारण टाक रे ఇది బొంబాయి సిలిండర్ ఒక్క జగలు ఏమంటే వేస్తాడుగా ఇడిపి అట్లా ఒక్క జగలు పెట్టరా అంటే ఇంకొక జగలు పెడుతుంది कारण टाक ఒక దగ్గర అక్కడ పని అవుతుంది ఇంకొక దగ్గర మా మమ్మీ వైప్ చేస్తుంది इंग्लिश गाने का बनने वाला बनने वाला बंद करे तो बंद तो नहीं कोसा दाबली की गई थी जावालाज नहीं ఇంకా గాయస్ వర్క్ నడుస్తూ ఉంది టోటల్గా స్విచ్ ఆఫ్ అవుతున్నా టైం వచ్చేసి 11:30 మార్నింగ్
11:30 నుంచి ఇప్పుడు వరకు స్లీప్ జస్ట్ 20 టైమ్స్ ఉన్నాను. టోటల్గా వ్లాగ్ మార్నింగ్ మాట్లాడతా. ది నెక్స్ట్ డే చూస్తారు కదా వెనకాల. సో ఇది షెడ్ అనమాట. సో ఆ టైంలో నేను షెడ్ వేయించిన. ఆఫ్టర్ 3 days నేను ఇది వీడియో కంప్లీట్ చేస్తున్నా. సో ప్లీజ్ ఏమనుకోవద్దు మీరు, ఎందుకంటే మీరు అనుకోరు నాకు తెలుసు కానీ. సో ఇదే అనమాట. సో ఇది షెడ్ చేపించడానికి రీజన్ ఏంటి అంటే, అండ్ ఎంత ఖర్చు వచ్చింది అది కూడా చెప్తా. జస్ట్ ఇప్పుడే లేచిన గైస్, మొన్న వీడియో చేసిన. సో ఆ వీడియో ఏంద్రాబాయ్ ఎండింగ్ ఏంది, ఎందుకు వెళ్ళని చెప్పేసి నేను పరిశాన్ అయినా. నిద్రలోకి నుంచి డైరెక్ట్గా లేచి ఇక్కడికి వచ్చిన. సో ఇది చేపించడానికి రీజన్ ఏంటి అంటే గైస్, వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే బండలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మమ్మీ వాళ్ళు ఎక్కుతారు కదా, సో జారి పడతారని చెప్పేసి భయం. సో ఇన్ కేస్ మీ ఇంట్లో కూడా మార్బల్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకో, సో ఇట్లాంటివి మీరు కూడా లైక్ ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే దీనిపైన ఇంకొక స్లాబ్ వేయాలని చెప్పేసి ప్లాన్ ఉండే, కానీ ఈ కష్ట జీవితంలో కొంచెం టైట్ అవుతుంది గైస్. సో కొన్ని డేస్ తర్వాత ఇక్కడ స్లాబ్ కూడా వస్తుంది. దాని తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా అయ్యేది ఉన్నాయి. సో అవన్నీ నేను ఏంటంటే బ్లాగ్స్గా కంటిన్యూ పెడతా. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చూడాలి, చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే చాలు. నాకు ఇంకేం వద్దు. అని కింద ఎట్లాంటి వీడియోస్ కావాలి అది మాత్రం చెప్తే చాలు. సో దీనికి ఖర్చు వచ్చేసి మొత్తం యాక్చువల్గా ఏంటంటే కింద మొత్తం గ్రిల్, పైన ఫస్ట్ ఫ్లోర్లో గ్రిల్, అండ్ లోపల ఏవైతే లైక్ సాగ్వాన్ కా దర్వాజా అంటారు చూడు, వుడ్ దర్వాజా బ్యాక్ సైడ్లో గ్రిల్స్ వస్తాయి. ఆ గ్రిల్ ఇంకా ఈ షెడ్ టోటల్గా కలిపి 55,000 అయింది. సో ఇది కరెక్టా అంటే పర్ఫెక్టా లేదంటే రాంగా మీరు కింద కమెంట్ చేయండి. 50,000 అయింది. 50,000 ఓకే, 50,000 అయిందా? 50,000 అయింది. అంటే ఇది చాలా తక్కువ అంటే తక్కువ అయింది, ఎందుకంటే అది మన కోసం అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన అయినా కాబట్టి అయినా మనకు చాలా తక్కువలో చేసిండు. సో మీరు చూసుంటారు. సో నేను మాట్లాడింది ఏంటంటే, నేను హాఫ్ వే వరకు మాట్లాడిండే, సైడ్ ఏం మాట్లాడలే. మళ్ళీ నేను నా ఓన్ పైసలు పెట్టుకొని లైక్ 12,000 ఎక్స్ట్రా పెట్టుకొని షీట్స్ ఇంకా పైప్ తీసుకొని వచ్చి ఇవన్నీ చేయించిన. అండ్ చెప్తున్నా కదా గైస్, ఇగో అక్కడ చాలా డేంజర్ ఉండే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇగో మన ఇంటి ముందే మనకు సర్వీస్ వైర్లు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే చాలా టైట్ ఉండే సిచ్యువేషన్. ఎట్లా అంటే మాదే వణుకుతుంది. ఆయన చేసేటైనా అయితే చాలా బ్రేవ్ చెప్పాలి. ఆయన పేరు అజయ్ అనమాట. ఆయన ఉండేది ఇక్కడ జీరాలోనే ఉంటాడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే నేను కింద నెంబర్ అయితే పెట్టా. జస్ట్ మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీ ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనకు పంపుతాను. ఎందుకంటే మీరు మళ్ళీ ఫోన్ చేసి దమ్దం ఏం చేయొద్దు. సో చాలామంది ఏంటంటే టైంపాస్ చేస్తారు, అందుకోసం నేను భయంతోనే నెంబర్ పెడతలేను. సో సీరియస్గా ఎవరికైనా కావాలంటే మీరు కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కావాలని. చిన్న పెద్ద అని ఏం లేదు గైస్, ఎందుకంటే ఆయన కూడా మనలాంటి మిడిల్ క్లాసే కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు ఆయన దగ్గర వర్క్ ఇవ్వండి, మీకు కూడా 100% వర్క్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే ఇగో ఇట్లా మాకు ప్రాపర్గా దర్వాజా ఇచ్చిండు. అండ్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇది ఏం మరక కాదు, ఇవి మొత్తం ఆయిల్. సో ఇది కాళ్ళకి ఇదిగో ఇట్లా కాటిక లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇగో కాటిక ఓకే. సో ఇదన్నమాట. సో దీని ఖర్చు వచ్చేసి నేను చెప్పినా కదా, దీని ఖర్చు వచ్చేసి 50,000 అయింది. అండ్ చిల్లర ఖర్చులు అయితే అయినాయి గైస్, లైక్ తీసుకొని రావడం, తీసుకొని పోవడము, అండ్ కీలలు, మూలలు అవి ఇవి అని చెప్పేసి చిన్నగా అయినాయి. ఇంకా మేమే దగ్గరుండి మరి ఆయనతో వర్క్ చేయించుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం బెటర్గా అయింది. సో మీరు కూడా దగ్గరుండి వర్క్ చేయించుకోవాలన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 11కి స్టార్ట్ చేసినామంటే నైట్ 2 అయింది గైస్. నిజం చెప్తున్నా 2 అయింది. ఆ డే మొత్తం స్టోరీ ఉండే అవన్నీగా నేను చెప్పా. సో ఈ వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి. అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటారు మా సైడ్ నుంచి, నా సైడ్ నుంచి, అవంతిక సైడ్ నుంచి, ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ప్లీజ్.